ప్రతీపుడు. అతనికి 3 కొడుకులు. వారు దేవాపి, శాంతనుడు, బాహ్లీకుడు. దేవాపి బాల్యములోనే తపస్సుకు చేసుకునుటకు వెళ్ళిపోయాను. శంతనుడు దేవపుత్రుడు భీష్ముడు. భీష్ముని తండ్రి సత్యవతి ద్వారా విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అని 2 పుత్రులు. వ్యాసుడు వారిరువురి భార్యలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు వారి దాసికి విదురుని ప్రసాదించాను. ధృతరాష్ట్రునికి 100 పుత్రులు. పాండురాజుకి కుంతీదేవి ద్వారా 3 పుత్రులు, మాద్రి ద్వారా 2 పుత్రులు కలిగిరి. ఈ 5 ద్రౌపది ద్వారా ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్మ జన్మించిరి. యుధిష్ఠిరునికి దేవిక ద్వారా యౌధేయుడు, భీమసేనునికి జలంధర ద్వారా సర్వగుడు, అర్జునునికి సుభద్ర ద్వారా అభిమన్యుడు, నకులునికి కరేణుమతి ద్వారా నిరమిత్రుడు, సహదేవునికి విజయ ద్వారా సుహోత్రుడు కలిగాను. భీమసేనునికి హిడింబ ద్వారా ఘటోత్కచుడు వీరందరికంటేనూ ముందుగా జన్మించాను. అభిమన్యుని ద్వారా వంశము విస్తరించెను. అభిమన్యుడు ఉత్తరను వివాహమాడాను. ఆమె గర్భము నుండి మృత శిశువు జన్మించెను. అతడిని శ్రీకృష్ణ భగవానుడు బ్రతికించెను. అతడు కురువంశము పరిక్షీణించిపోయే సమయములో పుట్టినందున పరీక్షితునిగా పేరుగాంచెను. అతడు మద్రవతి ద్వారా జనమేజయుడు, శతానీకుడు, శంకుకర్ణుడు, శతానీకునికి అశ్వమేధదత్తుడు కలిగాను. ఇక్ష్వాకు వంశములోనే మహాభీషుడని ఒక మహారాజు ఉండేవాడు. అతడు 1000 అశ్వమేధయాగాల నిర్వహణతో దేవతలకు ప్రీతి కలిగించి స్వర్గమును అధిరోహించెను. ఒకరోజు దేవతలు మరియు ఊర్ధ్వలోకాల్లోని ఋషులు బ్రహ్మదేవుని ఆరాధనకు సమావేశమైరి. ఆ సమయంలో గంగాదేవి కూడా తన నివాళులను అర్పించుటకు అక్కడకు వచ్చెను. ఏమైనను గంగాదేవి సభలోకి ప్రవేశించినప్పుడు వాయువు వేగముగా వీచుటతో ఆమె పైట కొంగు కొంత తొలగెను. సభలోని వారందరూ మర్యాదననుసరించి తలలు దించుకొనిరి. కానీ మహాభిషుడు గంగాదేవి అందమును మర్యాద మరచి నిస్సంకోచముగా చూడసాగాను. దానిని గమనించిన బ్రహ్మదేవుడు క్రోధముతో మహాభిషుణ్ణి మరియు గంగాదేవిని భూమిపై జన్మింపవలసినదిగా శపించెను. మహాభిషునితో బ్రహ్మదేవుడు, భూలోకములో వెంటనే జన్మించుము. నీవు ఏ గంగను చూచితివో ఆ గంగయే నీకు అప్రియము కలిగించును. నీవు ఆమెపై కోపగించినప్పుడు శాప విముక్తి కలిగి పూర్వస్థితిని అందుకొందువు అని తెలియచేశాను. మహాభిషుడు భూమిపై గల రాజులందరి గూర్చి జాగ్రత్తగా ఆలోచించి చివరకు ప్రతీప మహారాజు పుత్రునిగా జన్మింపదలుచుకొనెను. మరోవైపు సభాస్థలము నుండి బయటకు వస్తుండగా గంగాదేవికి చింతాగ్రస్తులైన అష్టవసువులు ఎదురుపడిరి. గంగాదేవి వారి విచారమునకు కారణం అడుగగా వశిష్ఠ మహర్షి మమ్మల్ని భూమిపై జన్మింపవలసిందిగా శపించెను. ఓ గంగాదేవి, ఒక సాధారణ మానవ స్త్రీ గర్భము నుండి జన్మించవలెనను ఆలోచన మాకు భయంకరంగా ఉంది. మీరు మానవ స్త్రీ రూపమును ధరించినచో మమ్ము దయచేసి నీ పుత్రులుగా జన్మించనీయుము అని వేడుకొనిరి. భూమిపై జన్మింపవలసినదిగా శపింపబడిన గంగాదేవి వారి అభ్యర్థనను అంగీకరిస్తూ, ఎవరిని మీరు మీ తండ్రిగా ఎంచుకోదలిచిరి అని అడిగాను. వసువులు సమాధానమిస్తూ, ప్రతీపుని పుత్రుడు శంతనుడు తమకు తండ్రి కావాలనని కోరిరి. శంతనుడు తాను కోరుకొనిన మహాభిషుడేనని ఎరిగి గంగాదేవి తన అంగీకారమును తెలిపాను. వసువులు ఇంకనూ ఇట్లు ప్రార్థించిరి. గంగాదేవి, నీ గర్భము నుండి జన్మించగానే మమ్మల్ని నీవు నీ గంగా నీటిలో విడిచివేయము. దానితో మాకు దీర్ఘకాలము ఈ భూమిపై బాధలను అనుభవించవలసిన అవసరము ఉండదు. గంగాదేవి బదులిస్తూ, మీ కోరిక ప్రకారము నేను మీలో 7 నీటిలో ముంచివేసేదను. కానీ నా దాంపత్య జీవితము పూర్తిగా వ్యర్థము కాకుండా ఉండుటకు నా పుత్రులలో ఒక్కరికి భూమిపై దీర్ఘకాలము జీవింపవలసి ఉండును అని పలికాను. అష్టవశువులు, మాలో ప్రతి ఒక్కరము మా శక్తులలో 8వ భాగముతో ఒక పుత్రునికి ఈ భూలోకములో దీర్ఘకాలము జీవించుటకు అంగీకరిస్తుంటిమి. ఏమైనను అతడు ఎటువంటి సంతానము పొందకుండా ఉండునట్లుగా
మా కోరికను అనుగ్రహించుము అనిరి. అందుకు గంగాదేవి అంగీకరించుటతో ఎవరి మార్గాన వారు వెళ్ళిపోయిరి. మరోవైపు ప్రతీప మహారాజు హరిద్వారము దగ్గర అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తుండెను. ఒకరోజు గంగాదేవి అందమైన స్త్రీ రూపంతో వచ్చి అతని కుడి తొడపై కూర్చుండెను. ఆశ్చర్యంతో మహారాజు, సుందరి, ఏమీ నీ ఉద్దేశము అని విచారించాను. గంగాదేవి, నేను నీ పత్ని అయ్యేందుకు వచ్చి తిని అనెను. మహారాజు, నాకు వివాహము కొరకు తపస్సును విడుచుట ఉద్దేశము లేదు. అంతేకాకుండా ఒకరి కుడితొడ కూతురుకు లేక కోడలకు స్థానము, ఎడమతొడ భార్యకు స్థానము, కనుక నీవు నా భవిష్యత్తు పుత్రునికి భార్య కాగలవు అనెను. గంగాదేవి, నేను అందుకు సమ్మతిస్తుంటిని, కానీ వివాహము పిమ్మట ఎన్నడూనూ నా భర్త నా మంచి చెడు చేష్టలకు సంబంధించి న్యాయ నిర్ణయము చేయరాదు అనెను. అందుకు ప్రతీప మహారాజు సమ్మతించగానే గంగాదేవి అక్కడి నుండి అదృశ్యమయ్యాను. తరువాతి కాలంలో మహారాజు ఒక పుత్రుని పొందెను. అతడే మహాభిషుడు. తండ్రి తన తపోకార్యాలలో ఇంద్రియాలను నిగ్రహించు సమయములో అతని జన్మ నిశ్చయమైనందున అతనికి శంతనుడు అని పేరు కలిగాను. శంతనుడికి యవ్వనము సమీపించగానే ప్రతీపుడు అతనికి గంగాదేవితో తన సమావేశాన్ని వివరిస్తూ, నీకు అందమైన స్వర్గకన్యతో వివాహము నిశ్చయింపబడినందున నీవెన్నడును ఆవిడ మంచి చెడు చేష్టలకు అడ్డు పలుకరాదు, లేనిచో ఆమె నిన్ను వెంటనే విడిచిపోవును అని తెలిపాను. ఒకరోజు శంతనుడు గంగాతీరమున వేటకు వెళ్ళాను. అక్కడ ఒక అతిలోక సుందరిని చూసి ముగ్ధుడైన మహారాజు ఆమె వాస్తవముగా ఎవరో ఎరుగకుండగానే, ఆమె ఆలోచనలేమిటో విచారింపకుండగానే తనను పతిగా అంగీకరింపమని వేడుకొనెను. దానితో ఆమె కొన్ని నిబంధనలను విధించెను. నీవు నా చేష్టలను ఎన్నడూ అడ్డుకోరాదు. నీవు నన్ను అడ్డుకొనినను కఠినముగా పలికినను నేను వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోయేదనని తెలిపాను. నూతన దంపతులు తమ జీవితమును ఆనందముగా గడుపుసాగిరి. దానితో కాలము ఎట్లు గడిచిపోయినో కూడా గ్రహింపలేకుండిరి. వారి దాంపత్య జీవితమునకు ఫలితముగా శంతన మహారాజుకు ఒకరి తరువాత ఒకరుగా 7 పుత్రులు జన్మించిరి. ప్రతిసారి గంగాదేవి నవజాత శిశువును, నీకు ఇష్టమైన కార్యమునే నేను చేస్తుంటిని నా చిట్టి తండ్రి అంటూ నదిలో విడిచిపెట్టేది. గంగాదేవి ఇలా నవజాత శిశువును నదిలో విడిచిన ప్రతిసారి శంతన మహారాజు మనస్సులో బాధ కలిగినను అడ్డుకునే సాహసం చేయలేదు. వివాహ సందర్భంలో తాను ఆమెకు చేసిన వాగ్దానమును స్మరిస్తూ మౌనముగా ఉండిపోయాను. ఏమైనను తన 8వ పుత్రుని కూడా గంగానదిలో విడిచిపెడుతుండగా గొప్ప క్రోధముతో శంతన మహారాజు, కఠినాత్మురాల, ఈ క్రూరచర్యను విరమించుము అని బిగ్గరగా అరిచెను. ఆ పలుకులను వినిన గంగాదేవి ఆ శిశువును నీటిలో విడిచిపెట్టకుండా రక్షించి ఇలా పలికెను. ఓ మహారాజా, నేను స్వర్గలోక దేవత అయిన గంగను. మనకు జన్మించిన శిశువులు అష్టవసువులు. వారు మానవ జన్మను పొందుటకు శపింపబడిరి. వారు మాత్రమే కాకుండా నీ కఠిన వాక్కులతో నేను కూడా శాపము నుండి విముక్తురాలనైతిని. ఇక నేను నా స్వర్గలోకమునకు తిరిగి వెళ్ళెదను. గంగాదేవి తిరిగి వెళ్ళుటకు సిద్ధపడుతుండగా వసువులు ఎందుకు శాపగ్రస్తులైరని శంతన మహారాజు ప్రశ్నించెను. గంగాదేవి ఆ కథను ఇట్లు వివరించెను. కామధేనువు పుత్రిక నందినీధేనువు తరువాతి కాలంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమమును చేరుకొని అక్కడ అతని యజ్ఞ హవిస్సులను సమకూర్చేది. ఒకసారి అడవిలో సంచరిస్తూ వసువులు వశిష్ఠ మహర్షి ఆశ్రమమును చేరుకొనిరి. అక్కడ నందినీధేనువును చూసిరి. అష్టవసువులలో ఒకడైన జు అనే పిలువబడువాడు తాను చూసిన కామధేనువును గురించి తన పత్నికి గొప్పగా వివరించెను. ఎవరైనను ఆ స్వర్గలోక కామధేనువు క్షీరాన్ని గ్రోలితే అతడు 10,000 సంవత్సరాల వరకు నిత్య యవ్వనుడగును అని చెప్పి ముగించెను. అది వినిన అతని పత్ని జూతో, స్వామి, ఆ కామధేనువు నాకు కావలెను. నేను దానిని నా మిత్రురాలు జితవతికి బహూకరించెదను అనెను. జూ తన పత్ని దృష్టిలో ఒక గొప్ప వీరునిగా నిలిచిపోవుటకు ఏదైనా కార్యము చేయవలెనను ఆరాటముతో ఉండెను. ఆవిడ పదే పదే అడుగుటతో తన సోదరుల సహాయంతో వశిష్ఠుడు ఆశ్రమములో లేని సమయంలో
నందిని ధేనువును దొంగిలించెను. తిరిగి వచ్చిన వశిష్ఠుడు నందిని మరియు దాని దూడ కనిపించకపోవుటతో వాటి కొరకు దగ్గరలోని అడవినంతటినీ వెతకసాగెను. చివరకు వాటి జాడ తెలియక రాకుండుటతో వశిష్ఠుడు తన యోగశక్తితో జరిగిన విషయమంతటినీ గ్రహించి ఆగ్రహముగా వసువులను భూలోకముల మానవులుగా జన్మించమని శపించి తిరిగి ధ్యాన నిమగ్నుడయ్యాను. వశిష్ఠుని శాపమును ఎరిగిన వసువులు నందిని మరియు దాని దూడతో అతని ఆశ్రమముకు పరుగున వెళ్ళి తమ విచారమును వ్యక్తపరిచి అతడిని శాంతపరచుటకు ప్రయత్నించిరి. వశిష్ఠుడు శాపాన్ని ఉపసంహరించుటకు నిరాకరించినను వారి పట్ల కొంత సానుకూలతతో ఈ ద్యునామకుడు తప్ప మిగతా వారందరూ త్వరగా శాప విముక్తులగుదురని, జ్యూకు మాత్రం భూలోకంలో దీర్ఘకాలము జీవింపవలసి ఉండునని పలికాను. అట్టి సంఘటనానంతరము వసువులు తిరిగి వస్తుండగా నేను వారిని కలిసినప్పుడు వారికి ఈ భూలోకములో తల్లిగా ఉండుటకు అంగీకరించి తిని అంటూ గంగాదేవి ముగించాను. పిమ్మట గంగాదేవి తన కుమారుని వెంటబెట్టుకొని వెళ్ళిపోవుటతో మహారాజు బాధతో తన రాజభవనమును తిరిగి చేరుకొనెను. కొంతకాలము పిమ్మట శంతన మహారాజు ఒక జింకను వేటాడుతూ గంగాతీరమును చేరుకొనెను. గంగానది కృత్రిమముగా లేకుండా చేసినట్లుగా గమనించి కుతూహలంతో అందుకు గల కారణమును వెదకసాగాను. అక్కడ ఒక అందమైన యువకుడు తన దివ్యాస్త్రాలతో గంగా ప్రవాహమును నిలువరించుటను చూశాను. శంతన మహారాజు అతడిని తన కుమారునిగా గుర్తింపలేకపోయాను. కానీ ఆ యువకుడు అతడు తన తండ్రి అని గుర్తించి అతడిని మరుగుపరిచి వెంటనే అక్కడి నుండి అదృశ్యుడైపోయాను. ఆలోచనలో నెలకొనిన మహారాజు ఆ యువకుడు తన పుత్రుడేనని భావించసాగాను. చివరకు బాధతో నిండిన హృదయంతో గంగాదేవిని ఉద్దేశిస్తూ, దేవి నాపై దయ చూపుతూ మన పుత్రుని నాకు ప్రసాదించుము అని దీనముగా వేడుకోసాగాను. దానితో శంతన మహారాజు ఎదుట కుమారునితో ప్రత్యక్షమైన గంగాదేవి ఇట్లు పలికెను. దేవవ్రతునిగా పిలువబడు ఇతడు మన అష్టమ సంతానము. ఇతడు అన్ని దివ్యాస్త్రాల ప్రయోగమును ఎరుగును. వేదశాస్త్రాలన్నింటినీ స్వావలంబన చేసెను. రాజధర్మాలన్నింటినీ క్షుణ్ణముగా ఎరుగును. ఇప్పుడు మీరు మీ పుత్రుని బాధ్యతలను చేపట్టి జాగ్రత్తగా కాపాడుకొనుము. భవిష్యత్తులో ఇతడు అనేక అద్భుత కార్యాలను చేయును అని తెలిపాను. మహారాజు శంతనుడు రాజధానికి తిరిగి వచ్చి దేవవ్రతుడు తన వారసునిగా సింహాసనాధీసుని చేశాను. 4 సంవత్సరాలు గడిచిపోయాను. ఒకరోజు యమునా నదీ తీరములో వేటాడుతున్నట్టు శంతన మహారాజుకు అద్భుత దివ్య సుగంధము అనుభూతికి వచ్చాను. ఆ సుగంధముకు కారణము తెలుసుకొనుటకు ఆసక్తుడైన మహారాజు అటు ఇటు వెతుకుతుండగా చివరకు ఒక స్వర్గలోక సుందరి అయిన కన్యను చూశాను. శంతన మహారాజు ఆమె పరిచయమును అడుగుటతో, నా పేరు సత్యవతి, నా తండ్రి మత్స్యకారుల పాలకుడు, అతని ఆజ్ఞానుసారము నదిపై నావ నడుపుతుంటిని అని తెలిపాను. మహారాజు శంతనుడు స్నేహపూర్వకమైన మధురమైన చిరునవ్వుతో శోభిస్తున్నట్టి ఆమె దివ్య సౌందర్యమును రెప్పవాల్చకుండా చూస్తూ పూర్తిగా మోహితుడయ్యాను. దానితో ఆమెను వివాహమాడు వాంఛతో ఆమె తండ్రి అనుమతిని కోరాను. అందుకు సత్యవతి, తండ్రి తన కూతురుకు పుట్టిన పుత్రునికే హస్తినాపుర రాజసింహాసన వారసత్వము లభించాలనే నిబంధనకు అంగీకరిస్తేనే సత్యవతితో మహారాజు వివాహముకు అంగీకరించేదనని తెలిపాను. శంతన మహారాజు సత్యవతి పట్ల మోహితుడైనప్పటికీ తన కుమారుడు దేవవ్రతుని పట్ల వాత్సల్యము చేత సత్యవతి తండ్రి విధించిన నిబంధనను ఆమోదింపలేకపోయాను. నిరాశతో బరువెక్కిన హృదయముతో మహారాజు రాజధానిని తిరిగి చేరుకొనెను. అతని మనస్సు సౌందర్యవతి అయిన సత్యవతికి సంబంధించిన ఆలోచనలతోనే మునిగిపోయాను. మహారాజు శంతనుడు ఉదాసీనముగా రాజభవనములో సమయము గడుపసాగాను. నిరాశ అతని ముఖములో ప్రస్ఫుటముగా గోచరించెను. అది గమనించిన దేవవ్రతుడు ఒకరోజు ఇట్లనెను, తండ్రి, మీ ముఖములో నిరాశ
కళావిహీనత జీవితము పట్ల ఉత్సాహము కోల్పోయినట్లుగా అగుపిస్తుండెను. దయచేసి మీ చింతకు కారణమును తెలుపుము. నేను పరిస్థితిని చక్కబెట్టుటకు ఏదైనా ప్రయత్నించెదను. శంతన మహారాజు, పుత్రా దేవవ్రత, నా చింతకు కారణము నాకు ఒకే పుత్రుడు ఉండుట. ఒకవేళ నీకేదైనా జరిగితే ఈ గొప్ప భరతవంశము అంతరించును అనెను. ఇలా శంతన మహారాజు తన బాధకు కారణమును పరోక్షముగా తెలిపాను. ఏమైనను దేవవ్రతుడు బుద్ధి కుశలతతో ఆలోచించి తండ్రి తన నుండి ఏదో దాస్తూ ఉండేనని గ్రహించి తమ ప్రధానమంత్రిని తండ్రి బాధకు కారణమేమిటని పదే పదే ప్రశ్నించాను. దానితో దేవవ్రతునితో ఆ మంత్రి శంతన మహారాజు సత్యవతిని వివాహమాడదలుచుట మరియు సత్యవతి తండ్రి విధించిన నిబంధన విషయమును వివరించాను. దేవవ్రతుడు దానితో తన సహచరులను కొంతమందిని వెంటబెట్టుకొని మత్స్యకారుని సమీపించి తండ్రి తరపున సత్యవతీ వివాహమును శంతన మహారాజుతో జరిపించమని కోరెను. మత్స్యకారుడు కురువంశ యువరాజు పట్ల గౌరవముతో ఇట్లు బదులిచ్చాను. గొప్ప గొప్ప వ్యక్తులెందరో నా కూతుర్ను ఆశించిరి. అట్లు సమీపించిన దేవర్షి అయిన అసితుణ్ణి కూడా నేను నిరాకరించి తిని. కానీ భవిష్యత్తులో నీవు సత్యవతి కుమారునికి ప్రతిస్పర్ధివి అను కారణము లేకున్నచో నా కూతురు వివాహమును శంతన మహారాజుతో ఆనందముగా జరిపించేవాడిని. తండ్రి కోరికను నెరవేర్చవలెనను తీవ్ర ఆరాటముతో దేవవ్రతుడు ఇట్లు భీషణ ప్రతిజ్ఞ చేశాను. నేను నా తండ్రి కొరకు సింహాసనాధికారమును త్యజిస్తుంటునని ప్రతిజ్ఞ చేస్తుంటిని. నీ మనుమడే కౌరవరాజు కాగలడని నిశ్చింతగా ఉండవచ్చు. ఏమైనను మత్స్యకారుని సంశయము పూర్తిగా తీరకపోవుటతో ఇట్లు పలికెను. ఏమైనను నీవు సింహాసనాధికారమును త్యజించినను తరువాత నీ పుత్రులు దానిని కోరవచ్చును. దానితో దేవవ్రతుడు, ఈ రోజు నుండి నేను నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించెదను. నా జీవితకాలంలో నేనెన్నడూనూ సంతానమును పొందను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాను. అట్టి భీషణ ప్రతిజ్ఞను విన్నట్టి మత్స్యకార్యుడు రోమాంచితుడయ్యెను. అతడు వెంటనే తన కుమార్తెను శంతన మహారాజుకు అర్పించుటకు అంగీకరించాను. ఆ సమయంలో దేవతలు ఆకాశం నుండి దేవవ్రతునిపై పుష్పవృష్టిని కురిపిస్తూ తండ్రి కొరకు అద్భుతముగా భీషణ ప్రతిజ్ఞ చేసినట్టి ఈ యువకుడు భీష్ముడుగా పిలువబడును అని ప్రకటించిరి. భీష్ముడు సత్యవతితో కూడి హస్తినాపురము చేరుకొని ఆమెను తన తండ్రికి సమర్పించి జరిగిన విషయం అంతటినీ వివరించాను. పుత్రుని పట్ల ప్రీతి చెందిన మహారాజు దేవవ్రతునికి ఇచ్ఛామరణ వరాన్ని అనుగ్రహించాను.